అయితే ఒకరోజు పాప కడుపు నొచ్చింది అమ్మా అని అన్నది. ఏందమ్మా ఏమైంది? ఎందుకు అని అంటే అల్లాడిపోతుంటే సరేలే అని హాస్పిటల్‌కి తీసుకుపోయినాం మేడం. హాస్పిటల్‌కి తీసుకుపోతే అక్కడ డాక్టర్ అమ్మ చెకప్ చేసి మీ అమ్మాయి 3 నెలలు ప్రెగ్నెంట్‌తో ఉంది అని అన్నది మేడం. గట్టి గట్టిగా కేకలేసి అడిగితే అప్పుడు చెప్తుంది మేడం. ఏమని ఏం చెప్పిందమ్మా పాప అసలు? నా అన్న నన్ను ప్రేమతో దగ్గర తీసుకొని నన్ను ఇట్ట చేసిండమ్మా అని చెప్పింది. వద్దన్నా అంటే లేదు, నేను నీకన్నా పెద్దవాడిని, నేను ఎట్ట చెప్తే నువ్వు అట్నే వినాలి, లేదంటే అమ్మ వాళ్ళని ఇది చేస్తా అది చేస్తా, అప్పుడు నువ్వు ఎట్టయినా నా దగ్గరే ఉండాలి అని నేను చెప్పి కొట్టి నన్ను బలవంతం చేసేవాడు. నేను ఎంత ఏడ్చి అరిచినా కూడా అమ్మకి చెప్తే చంపేస్తా, మన బంధువులకి అందరికి చెప్పేస్తా నీ గురించి, నువ్వు నాతో ఇట్లున్నావని అని నన్ను ఎట్లంటే అట్ట చేసేవాడు. చెల్లె నీతో పాటు పుట్టింది, ఒకటే తల్లి కడుపు నుంచి ఇద్దరు పుట్టారు. దాని తప్పేముంది సార్ దాంట్లో? ఫ్యూచర్ ప్రాక్టీస్ కోసం అయింది మేడం. ప్రాక్టీసా? ఏం ప్రాక్టీస్? అదే పెళ్ళి అయినాక చెబుతాం కదా, అది ఇప్పుడు ప్రాక్టీస్ చేసాం అంతే. పిల్లకి టాబ్లెట్లు ఇచ్చి ఎక్కడ తీసుకోబోతున్నావు? అది ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు కదా అని. ఎవరితో? మా చెల్లితోనే. అసలు ఇంత కర్కశంగా ఉన్నారేంట్రా మీరు? నువ్వు అన్నావా కాంపౌండ్? చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటమ్మా మీ పేరేంటి? నా పేరు మహేశ్వరి మేడం. మహేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నంద్యాల నుంచి వచ్చినాం. ఓ, నంద్యాల నుంచి వచ్చారు. చెప్పండమ్మా ఏంటి మీ ప్రాబ్లం? మేడం మేము కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళం మేడం. అయితే మా ఆయన నేను బయటికి పనికి వెళ్తాము. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు ఉండే. అయితే పాప ఇంట్లోనే ఉండిద్ది. పాపకి ఏం తెలియదు, ఉత్త అమాయకురాలు మేడం ఆ అమ్మాయి. ఈమెనా మీ పాప? అవును మేడం. ఇంట్లో టీవీ అందు ఏం లేదు. మేము అమ్మాయిని ఇంట్లో వదిలేసేది. మేము పనులకు పోతుంటిమి. ఉదయం వెళితే నైట్ 7, 8 అవుతుంది వచ్చేలోపు, రాత్రి అయిపోతుంది. ఇంటి దగ్గర బాబు పాపనే మేడం ఉండేది. ఓహో, తోడు బాబు ఉన్నాడు కదా. ఓకే, ఏంటి సమస్య? అయితే ఒకరోజు పాప కడుపు నొచ్చింది అమ్మా అని అన్నది. ఏందమ్మా ఏమైంది? ఎందుకు అని అంటే అల్లాడిపోతుంటే సరేలే అని హాస్పిటల్‌కి తీసుకుపోయినాం మేడం. హాస్పిటల్‌కి తీసుకుపోతే అక్కడ డాక్టర్ అమ్మ చెకప్ చేసి మీ అమ్మాయి 3 నెలలు ప్రెగ్నెంట్‌తో ఉంది అని అన్నది మేడం. ప్రెగ్నెంటా? అయ్యో, పెళ్ళయిందా? కాలేదు సార్. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్? అవును సార్. నాకు భలే భయం వేసింది. ఏంది ఎందుకు డాక్టర్ మాట చెప్తున్నావు? మా అమ్మాయి అట్లాంటిది కాదు, చక్కగా అమ్మాయికి చెకప్ చేయండి అని అడిగిన మేడం. అడిగితే లేదమ్మా, కావాలంటే ఇంటికి తీసుకుపోయి మీ అమ్మాయిని అడగండి చెప్తుంది అని అన్నది. అప్పుడు నాకేం చేయలేక అర్థం కాక పాపని ఇంటికి తీసుకుపోయి కొట్టి అడిగిన మేడం. కొట్టారు పాపం? ఏందమ్మా మన పరిస్థితి, నువ్వు ఇంట్లో నుంచి బయటికే పోదానివి, మేమేమో పనిలో పోతుంటిమి, నువ్వేమో ఇంట్లో ఉండి ఇంత పని చేసినావు, మనకు చెడ్డ పేరు తీసుకురానిక అని గట్టి గట్టిగా కేకలేసి అడిగితే అప్పుడు చెప్తుంది మేడం. ఏమని ఏం చెప్పిందమ్మా పాప అసలు? అన్న నన్ను ప్రేమతో దగ్గర తీసుకొని నన్ను ఇట్ట చేసిండమ్మా అని చెప్పింది. అన్నా సొంత నా కొడుకే మేడం అట చేసింది. నేను అసలు నమ్మలేకపోయినా మేడం అట ఎందుకు చేసిందా అని. అప్పుడు మళ్ళీ చెప్పుకొచ్చింది ఇటు సంగతి నేను ఏదైనా అన్న ప్రేమగా తల్లిదండ్రుల కాడ అన్నదమ్ములు ఇటనే ఉంటారని
అందుకోసమని నేను ఏమనలేదంటే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదమ్మా అని అంటే అన్న బెదిరిస్తుండమ్మా, చెప్తే భయం వేస్తుంది నాకు, అందుకోసం అని చెప్పలే, నన్ను చంపుతానని అన్నాడు అని అన్నాడు. అయ్యో సార్, చాలా దారుణం. చాలా దారుణం సార్. ఇంకెవరిని నమ్మి ఉండాలండి ఈ లోకంలో? అయ్యో, సొంత అన్నని ఇలా చేస్తే ఇంకెవరిని నమ్మాలి? ఖచ్చితం మా అమ్మ ఇది అంటే పాపకి ఏం తెలియదు, అమాయకురాలు అంటున్నావు. ఇది ఖచ్చితంగా అట్లానే అంటావా, లేకపోతే ఇంటికి ఎవరైనా రావడం పోవడము ఏదైనా ఉందంటావా? అట్టేం లేదు మేడం, ఇంటి దాకా అంటే ఎవరంతగా రారు. నేను నా పాపను ప్రెజర్ చేసి అడిగితే పాపంగా ఇటు సంగతి అమ్మ, అన్న నన్ను ఇట్లా చేసిండు అని చెప్పింది, ఓపెన్ గా చెప్పేసి. ఓపెన్ గా చెప్పేసి. అవునమ్మా, నిజమేనా? నిజమే. ఏమైందమ్మా చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. అంటే మా అమ్మ వాళ్ళు నన్ను చదివించలేదు, బయటికి ఎక్కడికి పంపించారు సార్. నాకేం తెలీదు. అందరూ ఏమంటారంటే పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే వినాలి, అన్న నీకన్నా పెద్దవాడు కదా, అన్న ఏం చెప్తే అదే విను అనేవాడు. అన్న కూడా నన్ను బాగానే చూసుకుంటానని అదే ప్రేమని నేను దగ్గరికి వెళ్ళేదాన్ని. కొన్నిసార్లు చెప్పాను వద్దన్నా అంటే, లేదు నేను నీకన్నా పెద్దవాడిని, నేను ఎట్లా చెప్తే నువ్వు అట్నే వినాలి, లేదంటే అమ్మ వాళ్ళని ఇది చేస్తా అది చేస్తా, అప్పుడు నువ్వు ఎట్టయినా నా దగ్గరే ఉండాలి నేను చెప్పి కొట్టి నన్ను బలవంతం చేసేవాడు. బలవంతంగానే చేశాడా లేకుంటే? బలవంతంగానే సార్. బలవంతంగానే చేశాడు. కానీ అట్లా చేయొచ్చో లేదో నాకు తెలియదు సార్. ఇంకా అన్న కదా ఏం చెప్పినా నా కోసమే చెప్తాడు కదా అని తన దగ్గరే ఉండేదాన్ని. మీకు అవగాహన లేదా అలా చేయకూడదని? నాకు తెలియదు సార్. అసలు తెలీదు మీకు? తెలియదు సార్. అసలు మీ వయసు ఎంత ఉందమ్మా? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు. మీ అన్నయ్య వయసు అప్పుడు నీకంటే 2 సంవత్సరాలు ఎక్కువనే ఉంటుంది. అవును మేడం. ఏమ్మా ఎంత ఉంటుంది మీ పెద్ద కొడుకు వయసు? 21 ఉంటుంది మేడం. 21 సంవత్సరాల అబ్బాయిని నువ్వు ఇంట్లో పెట్టి వయసుకు వచ్చిన అమ్మాయిని ఎట్లా వదిలిపెట్టిపోతావమ్మా? కనీసం నేను పనికన్నా తీసుకెళ్ళిన అక్కడ కూర్చొనైనా ఉండేది కదా. సో అంత వయసు వచ్చి ఆయన ఇంట్లో ఎందుకమ్మా ఉండడం? ఏ పనికో పంపించట్లేదు ఆయన్ని? మేడం వాడు మాట వినట్లేదు మేడం, వాడు తాగుడుకు బానిస అయ్యి అట అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. నువ్వే చెప్తున్నావు తాగుతున్నాడు, అలవాటు అయ్యిండు బయట అని. అలాంటి వ్యక్తిని నువ్వు నమ్మి అమ్మ దగ్గర ఎట్లా పెట్టిపోతావు? ఇంత పని చేస్తాడని అనుకోలేదు మేడం. ఎందుకంటే అన్న చెల్లె బంధం కదా, ఇది కూడా ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఇది. ఆ కన్న తల్లి ఆ అమ్మ అనుకోలేదు అసలు అట్లా జరుగుతుందని. బాబ్బా చాలా బాధాకరం అమ్మా. అబ్బాయినన్నా చదివించావా? 10 వరకు చదువుకొని ఇంకా ఖాళీగా ఉన్నాడు మేడం. 10 దాకా చదివి ఇప్పటిదాకా ఖాళీగానే తిరుగుతున్నాడు. అవును మేడం. ఓరి దేవుడా, నువ్వు పని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఒక్కసారి నీ కొడుకు మీద పెట్టుంటే కనీసం ఏదో ఒక దారికి తీసుకొచ్చేదానివి. మీ ఆయన లేడా అమ్మా? ఉంది సార్. ఏం చేస్తుంటారు? బేల్దారి పని చేస్తాం. మీ ఆయనకు తెలుసా మరి ఈ విషయం? తెలియదు సార్. తెలిస్తే తను వచ్చి పక్కన కూర్చునేవాడు సార్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకేం చేయాలో తెలియక సార్ మీ దగ్గరికి వచ్చిన. ఈ రిలేషన్షిప్ ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిందో అది కరెక్ట్ కాదు. దాన్ని టబూ రిలేషన్షిప్ అంటారు. ఇద్దరు రక్త సంబంధాల మధ్యలో జరిగే ఇలాంటి సంబంధానికి టబూ రిలేషన్షిప్ అంటారు. ఇది కరెక్ట్ కాదు. దీనికి ఖచ్చితంగా మెడికల్ పరంగా మీరు ఏదైతే ఉందో ప్రొసీజర్ అదే చేసుకోవడం బెటర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ కన్న కొడుకే కాబట్టి తాగుడికి బానిస అయింది కాబట్టి తనని కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్లు ఇప్పించి ఇలా చేయకూడదు, ఏది మంచి ఏది చెడు అనేది తనకు కూడా తెలియాలి కదా. ఏందమ్మా ఇదంతా? అవును పాప, ఇప్పుడు నీ వయసు అయితే 19 ఏళ్ళు. నీకు చిన్న పిల్లలు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాగానే గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో అన్నీ తెలిసి ఉంటుంది నాన్న. అంటే నీకు మళ్ళీ నేను చదువుకోలేదు నాకు అది కూడా అర్థం కాదు అంటే ఆ పట్టుకోవడంలో వాడు కామంతో పట్టుకుంటున్నాడా, లేకపోతే నీకు అన్న ఆ స్పర్శ అనేది అర్థమవుతుంది కదమ్మా. అంటే మేడం చిన్నప్పటి నుంచి కలిసే ఉండే వాళ్ళం కదా, సొంత అన్న కదా, నాకు అట్లా ఏమో అనిపించలేదు. నేను అదే అంటున్నాను నాన్న, ఆడుకునేటప్పుడు పట్టుకొని లాగితే ఆ లాగడం వేరే ఉంటుంది. వాడు కామంతో ఉన్నప్పుడు లాగితే అది వేరే ఉంటుంది, కానీ అది తెలియలేదా నీకు? తెలియలేదు. ఎంత వయసు అమ్మా నీది తెలియకపోవడానికి? చెప్పు. చిన్న పిల్లలు చెప్తూ ఉంటారు అన్న పక్కన పడుకోవే అని, పడుకోబెట్టినప్పుడు కూడా సోయలేదు. ఏమే బట్టలు ఇప్పేసేవే అని అంటే కూడా సోయలేదు. ఇప్పుడు నువ్వు చెప్పే మాట ఏంటి? పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినమన్నారు అనే ఒక్క మాట నువ్వు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ పెద్దలైనా అమ్మా నీవే అనుకో, నీ మనసుకి చెప్పు. ఎటువంటి వారు చెప్పినా కూడా
వాడు ఎటువంటి వాడైనా కూడా ఇంట్లో అన్నైనా నానైనా తమ్ముడైనా ఇంకా వాడెవడైనా కానీ కూర్చొని పక్కన కూర్చొని అన్నం తినడము, అన్నం తినేటప్పుడు నీకు ఒక ముద్ద పెట్టడము అవంతా వేరు. కానీ పక్కన పడుకోవే బట్టలు ఇప్పేవే అనడం వేరు కాదా? అది తెలియలేదా నీకు? అదే అన్న కదా నాకు నా మంచి కోసం. ఇది ఎక్కడ మేడం? ఏముందమ్మా అందులో మంచి ఏముంది? నేను బట్టలు ఇప్పమనడం మంచా నీకు? లేకపోతే నువ్వు కూడా ఇక్కడ ఇష్టంగా వెళ్ళావా? నీకు మంచిగా అనిపించింది మరి? అలా ఉండడం నీకు మంచిగా అనిపించిందా? లేదు మేడం, నేను చాలా సార్లు చెప్పాను అన్నకి. అన్నకు చెప్పడం కాదు, వెళ్ళి మీ తల్లికి ఒక మాట చెప్తే మీ తల్లే 2 తగిలిచ్చేది కదా. మళ్ళీ వాళ్ళని ఏమైనా చేస్తాడేమో. ఏం చేస్తాడు చెప్పు ఒక మాట, ఏం చేస్తాడు? ఏమ్మా నీ కొడుకు ఎక్కడా? ఉన్నాడు మేడం. తీసుకొచ్చినావు ఇక్కడికి? తీసుకొచ్చి పిలుద్దాం, ఆ గనుడిని కూడా పిలుద్దాం మనం. ఏం సార్ పిలుద్దామండి? పిలుద్దాం మేడం, ఖచ్చితంగా చూడాలి. నేను కూడా చూడాలనుకుంటున్నా ఎవరు అని. ఏం పేరమ్మా మీ అబ్బాయి పేరు? లోకేష్. లోకేషా? పిలుస్తాం. బాబు లోకేష్, నువ్వేనా బాబు లోకేష్ అంటే? అవును నేనే మేడం. ఏంది ఇదంతా? నేనేం చేసా మేడం? నువ్వేం చేసావు? అక్కడ కూర్చుంది ఎవరు? మా చెల్లి మా అమ్మ. కదా, మీ చెల్లి మీ అమ్మ. ఇప్పుడు మీ అమ్మ మీ చెల్లి ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా తెలీదా నీకు? తెలియదు మేడం. తెలీదు. మీ చెల్లి కడుపుతోనుందంట బాబు. నాకు తెలియదు మేడం. అది తెలియదా? తెలీదా? కడుపు ఎలా వస్తుందండి? తనే అడిగింది సార్, నాకు తెలియదు కదా. నీకేం తెలియదు? నువ్వేం చేయలేదా? ఏం చేయలేదు సార్. ఏమో తల్లి ఏం చేశారు చెప్పు. నా పక్కనే పడుకో, బట్టలు ఇప్పేసి పడుకో అని బలవంతం చేసేవాడు సార్. నేను ఎంత ఏడ్చి అరిచినా కూడా అమ్మకి చెప్తే చంపేస్తా, మన బంధువులకి అందరికి చెప్పేస్తా నీ గురించి, నువ్వు నాతో ఇట్లున్నావని అని నన్ను ఎట్లంటే అట్లా చేసేవాడు సార్. చెల్లి ఏం చెప్పినా చేసేస్తుంది అని ఇలాంటి పనులు నువ్వు చేసేది? నేనేమది చేయలేదు సార్. అది బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఆమె ఎవరైనా లవరా, నీ గర్ల్ ఫ్రెండా, ఎవరు చేసుకున్న వైఫా? చెల్లే సార్. చెల్లె నీతో పాటు పుట్టింది, ఒకటే తల్లి కడుపు నుంచి 2 పుట్టారు. దాని తప్పేముంది సార్ దాంట్లో? తప్పేముందా? నువ్వు మనిషివేనా అసలు? మనిషే సార్. ఉందా బుర్ర? ఇక్కడుందా ఇంకెక్కడన్నా ఉందా? గురువునే ఉంది. చెల్లె భార్యలో తేడా లేదా నీకు? అదే తప్పేమైంది సార్. చెల్లినే రాఖీ కట్టిన చెల్లెతోటి పనులు ఇలాంటి పనులు చేస్తావా? నేనేం బయట వాళ్ళతో ఏం చేయలే కదా, మా చెల్లే కదా. ఏం మాట్లాడుతున్నావురా? అది నోరా పెంటకొప్పనా? మనిషివేనా నువ్వు? రక్త సంబంధం అంటే ఇదేనారా? ఒక చెల్లికి ఆపద కలిగితే ఇంకోడెవడో ర్యాగింగ్ చేస్తేనో ఇంకోడెవడో చేపట్టుకుంటేనో అండగా నిల్చొని వాడిని కత్తెట్టి పొడగాల్సిన వాడివి నువ్వు దాన్ని జీవితం నరకం చేస్తావా? అదే బయట వాళ్ళతో చేస్తే కేసు అవుతుంది. చెల్లె కాబట్టి ఇంక చెల్లెని పెళ్లి చేసుకుంటావా మరి? ఎలా చేసుకుంటాం సార్ పెళ్లి? ఎందుకు చేసుకోవు? చెల్లి కదా, చెల్లి పెళ్లి చేసుకుంటాం. అయితే చెల్లెతో అలాంటి పనులు చేస్తావా? అదే తప్పేమని చేసే అంటున్నా. చెల్లె భార్యలో డిఫరెన్స్ చెప్పు, నాకు తేడా చెప్పు. చెల్లిగా బెడ్ రిలేషన్ సార్. భార్య అంటే తను బయట బెడ్ రిలేషన్షిప్. అది బెడ్, ఇది బ్లడ్. అంతేగా మరి నువ్వు బ్లడ్ తో బెడ్ పని చేస్తున్నావు. అదే బయట చేసినా అనుకో కేసు అవుతుంది. అది తెలిసిన వాళ్ళకి చెల్లి కాబట్టి ఇంకా ఇప్పుడు కేసు కాదా నీకు? ఇప్పుడు సేఫ్లు ఉంటావా? చెప్పాలి కదా సార్, చెప్తేనే కదా. కళ్ళు పోతాయిరా, పురుగులు పడి చస్తావు. ఏం పని చేస్తున్నావు కొంచెం అని ఐడియా ఉందా? అసలు మీరు ఎందుకు వచ్చి ఇక్కడికి? పండ్లు రాలగొడతారా? అది చెల్లి అనుకున్నావు? ఏమనుకున్నారా? పాపను ఇంత ఖరాబ్ చేసి పెట్టినావు. మన చెల్లే కదా. మన చెల్లే కదా అంటావు. నేను చంపినా కూడా పాపం లేదురా అసలుకు. ఆ పని ఇంట్లో చేయాల్సింది ముందే నువ్వు. ఏందమ్మా, ఒక జంతువుని పుట్టించినావా లేకుంటే ఒక నీ మనిషి? కావాలని మ్యారేజ్ చేసుకుంటాలే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఫ్యూచర్ ప్రాక్టీస్ కోసం అయింది మేడం. ప్రాక్టీసా? ఏం ప్రాక్టీస్? అదే పెళ్ళి అయినాక జరుగుతాం కదా, అది ఇప్పుడు ప్రాక్టీస్ చేసాం అంతే. అరే బుర్రు ఉందా కొంచెం అన్నా? చెల్లెతో ప్రాక్టీస్ ఏందిరా? తాగిన మత్తులో సార్ అయింది. అదే మీ అమ్మ చేసిన మిస్టేక్, నిన్ను నమ్మి వదిలిపెట్టి పోవడము. నా కొడుకు ఏదో ఉద్ధరిస్తాడని 10 దాకా చదివిపిస్తే ఆ 10 తర్వాత చదివి ఎగ్గొట్టి ఇప్పుడు తాగడము, ఈ అలవాట్లన్నీ నేర్చుకొని వచ్చి ఇంట్లో అమ్మాయి మీద ఉపయోగించడము. ఏం బుర్రుందా నీకు? నేనేం బలవంతంగా చేయలేం కదా మేడం. ఎవరితో ఇష్టం ఉంటున్నాం కదా చేసేది. బలవంతంగా చేయలే, బ్లాక్మెయిల్ చేసి చేసినావు. ఒకసారి అయితే 2 సార్లు అయితే మేడం బ్లాక్మెయిల్. మళ్ళీ 3వసారి అయినా కూడా బ్లాక్మెయిల్ చేస్తుందా? ఇష్టంతోనే ఉంటాం కదా ఏదైనా. నీకేమన్నా మెంటలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇష్టంతో చేస్తున్నారా? ఆ పిల్ల అది పెద్ద పిల్ల అనుకుంటున్నావా లేకపోతే బయట పిల్ల అనుకుంటున్నావా నువ్వు? 19 years వచ్చినా మేడం. 19 years వస్తే చదివించకుండా ఎక్కడ పంపించకుండా ఇంట్లో పెట్టుకున్నారు. బొమ్మను పెంచినట్టు పెంచిన ఆ పిల్లని. అసలు ఇంత కర్కశంగా ఉన్నారేంట్రా మీరు? నీ తోబుట్టురా, నీ చెల్లెరా అక్కడ కూర్చుంది, అంతమంది వచ్చింది, దానికి తెలవదా నాతో పడుకున్నప్పుడు? దానికి నచ్చే కదా పడుకుంది. ఏంది ఇవంతా?
తాగున్నావా డ్రగ్స్లో ఉన్నావా? తాగలే ఉన్నాను. తాగున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అందుకే అర్థమవుతలేదు నీకు. రోజు ఇలానే ఉంటుంది సార్. రోజు ఇలానే ఉంటావా? రోజు తాగే ఉంటావు. డబ్బులు ఏడు నుంచి వస్తాయి నీకు? అమ్మిస్తుందా కదా. అమ్మిస్తుందా? అది ఈమె అనాలి ఫస్ట్. అసలు ఏందమ్మా ఇట్లా పెంచిన వాడి? అసలు వాడు అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నావు. చూడు ఈ రోజు ఎక్కడ దాకా వచ్చిందో ఈ పరిస్థితి అంతా. డబ్బులు ఇవ్వకుంటే కొడతాడు మేడం. అయ్యో వాడు తల్లిని కూడా చూడాడు. అలా పెంచింది నువ్వే, కొట్టడం అని కాదు, పెంచింది నువ్వు ముందు. మరి మీ ఆయన ఏం చేయడమ్మా? మరి చూసుకుంటా కూర్చుంటాడా? రేజ్ అవ్వడా? కొట్టడా? ఆయనకు తెలియదు సార్. ఈ విషయం తెలియదు కానీ ఇట్లా తాగుడు అనే విషయం తెలుసా? తెలియదు. ఆయన ఉదయం పోతే సాయంత్రం వస్తుండే. అయినా కూడా ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా అమ్మా? మీరేమన్నా పక్క సిటీల్లో లేకపోతే దూరంగా ఉన్నారా? ఉన్నది ఒక ఇంట్లో. ఆ ఒక్క ఇంట్లో ఉంటే 2 రూములు 3 రూములు ఉంటాయి. ఏం జరుగుతుంది? ఈ పిల్లోడు ఎట్లున్నాడు అనేది నీ భర్తకు తెలియదా? మరి 21 సంవత్సరం వచ్చి కూడా ఇంట్లోనే పడి ఉంటున్నాడు, తాగుడికి అలవాటు అయిపోయాడు, ఏ పనికి పోడు, ఇవన్నీ ఏమి తెలియదు అంటున్నావు ఆయనకి? ఆయన కూడా వెనకేసుకొస్తున్నావా? అట్టేం లేదు మేడం. తెలిస్తే బతకనియాడు నన్ను కూడా. ఇక్కడ కొడుకుని ఏమనొద్దు, నిన్నేమనొద్దు కదా. కొడుకుని కడుపులో దాచిపెట్టుకొని కూర్చున్నావు, పిల్ల జీవితం ఆగం చేసిర్రు, అంతేనా? నీ గురించి నీ కొడుకు గురించి చూసుకుంటా భర్తకు తెలియకుండా ఇలా దాచిపెట్టినవు. నిన్ను కొట్టేటోడేమో మరి నువ్వు అడిగితే, గట్టిగా అడిగితే. తండ్రిని అయితే కొట్టేవాడు కాదు కదా, తండ్రి తిరిగి 2 తన్నేవాడు కదా. అది ఆలోచించలేకపోయావా నువ్వు? ఇంట్లో అంటే తాగేసి వచ్చింది కూడా నీ భర్తకు చెప్పవు, నువ్వు తెలియకుండా దాచిపెడుతున్నావు కదా. అవును మేడం. ఇది ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ మొదలైంది? నీ కాడ మొదలైంది. ఇంకా ఈ కాలంలో కూడా ఇట్లాంటి తల్లులు ఉన్నారా? అంటే ఉన్నారండి. ఇంత ఇన్నోసెంటా? కొడుకుని కాపాడుకుంటూ ఇటు కూతురు గురించి చెప్పలేక అటు భర్తకి తెలియకుండా దాచి ఇట్లనా ఎంత నరకం పడబడమా? ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటనంటే కొడుకు ఎప్పటికైనా పెంచేది మమ్మల్ని. అయ్యో. ఎందుకనంటే ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది? కొడుకు తీసుకుంటాడు. కూతురు ఏముంది, పెళ్లి చేసి వెళ్ళగొట్టేస్తే అయిపోతుంది, భారం దిగిపోతుంది. కరెక్టే కానీ చచ్చాక కొరివి పెట్టడం కాదమ్మా. నిన్ను నిలువన బతుకుండంగానే కాల్ చేశాడు కదా తల్లి. అంతే కదా. ఎందుకంటే బయట ఏమనుకుంటారు సార్, ఇప్పుడు తల్లిదండ్రుల్ని మనం ఇప్పుడు పిల్లల్ని ఎలా చూసుకుంటే మన పిల్లలు రేపు మనల్ని అలా చూసుకుంటారు. సొంత అన్నయ్య రక్షించాల్సింది నువ్వే ఇలాంటి పనులు చేస్తావా? నువ్వు అన్నావా కామందువా? అయినా మా చెల్లికి ప్రాబ్లం లేదు, మీకేం ప్రాబ్లం అంటారు? ఏంది? చెల్లికి ప్రాబ్లం లేదా? చంప పలగొట్టాలి అసలు నిన్ను. ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? అప్పుడప్పుడు టాబ్లెట్స్ కూడా ఇచ్చి అమ్మ నాన్న వచ్చేలోపు లేట్ అవుతుంది కదా, మనం బయటికి వెళ్ళేసి వద్దాం రాని తీసుకెళ్లేవాడు. ఏం టాబ్లెట్లు? బయటికి తీసుకెళ్లి ఎక్కడైనా రూమ్ కు తీసుకుపోయి పడుకోబెట్టేవాడు. ఆ టాబ్లెట్లు వేసుకున్నాక నీకేం తెలియదా? ఏం తెలియదు. డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడు సార్. డ్రగ్స్ అలవాటు కూడా ఉందా నీకు? అసలు నీకు ఎవరిస్తున్నారు డ్రగ్స్? బయట చాలా దొరుకుతున్నాయి కదా మేడం. ఇప్పట్లో బయట దొరుకుతున్నాయా? ఎక్కడ దొరుకుతున్నాయి? బయట డ్రగ్స్ అనే మాట వింటేనే జైలుకి పోతున్నారు అందరూ. స్ట్రిక్ట్ అయిందో తెలుసా నీకు గవర్నమెంట్? తెలుసు సార్. ఎవడు ఉన్నారు సార్, బయట చాలా మంది ఉన్నారా? అందరు కూడా బయట పడతారు. అందరు వస్తారు బయట. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే చేస్తున్నారా వాళ్ళ ఇంట్లో? చేస్తారు, కొంతమంది ఉన్నారు సార్. చేస్తారా? ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఉన్నారు సార్. ఇంకా పేర్లు ఎందుకు వాళ్ళకి? వాళ్ళ చూసి నువ్వు నేర్చుకున్నావా? చూసే చేస్తా. నా ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు? బయట వెళ్తే చేస్తే ప్రాబ్లం అవుతుంది. అది ఇంటి వాళ్ళు తెలిస్తే ఇంటి వాళ్ళే కదా, చెల్లే కదా. అంటే ఫీలింగ్స్ వచ్చేస్తే ముంగట ఎవరున్నా చూడవా? ఈ రోజు చెల్లి రేపు తల్లి. అరే గాడిద, నువ్వు మనిషివిరా, కుక్కవి కాదు, జంతువు కాదు. ఏం బుర్రుందా నీకేమన్నా? ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే ఫీలింగ్స్ వస్తే ఇంట్లో ఉన్న పిల్లల మీద నా చూపించేది? అట్లా పో, రోడ్డు మీద పో, నించుంటారు. లేకపోతే నువ్వే నించో, డబ్బులు ఇచ్చేస్తారు నీ దగ్గరికి. వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాలి కదా. నీకే డబ్బులు ఇచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు అసలు? సంపాదన చిల్లి కావలేదు కానీ మాటలు మాత్రం బాగా సార్ మైండ్ అంతా పొల్యూట్ అయిపోయింది. బాగా పొల్యూట్ అయింది. ఏం మాట్లాడుతుంది? ఖచ్చితంగా రిహాబ్ కి పంపించాల్సిందే సార్. పొల్యూషన్ హార్డ్ అయిపోయాడు. పొల్యూషన్ అట్ ద సేమ్ టైం డ్రగ్స్, మంద అలవాటు ఉన్నాడు. ఈ 2 అలవాటు ఉన్నాయి కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పినా ఆయన బుర్రకి ఎక్కదు. ఇలాంటి వాళ్ళని నించోబెట్టి తన్నినా కూడా సోయి ఉండదు. నువ్వు ఇప్పుడే 21 సంవత్సరాలు అంటున్నావు, ఇప్పటికి ఇలా చేస్తున్నావు. ఇంకా ఇంతకుముందు నుంచి ఇంకేం చేసినావో? ఆ తల్లేమో నేను ఇంట్లో వదిలిపెట్టి పోతుంది నిన్ను నమ్మి. నువ్వేమో ఈ పిల్లని పట్టుకొని పోతున్నావు. ఏం చేస్తున్నావు బయట? పిల్లకి టాబ్లెట్లు చేంజ్ చేస్తున్నావు చెప్పు. అది జరిగిందే, మనం చేసేది ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తావు చెప్పు. నీ ఫీలింగ్స్ గురించి, నీ గురించి అడగట్లా. పిల్లకి టాబ్లెట్లు ఇచ్చి ఎక్కడ తీసుకోబోతున్నావు? ఎక్కడ తీసుకున్నా? వేరే ప్లేస్ తీసుకెళ్తున్నావు. వేరే ప్లేస్ ఎందుకు మరి? ఇంట్లోనే సావచ్చు కదా. మళ్ళీ ఇంకా వేరే ప్లేస్ ఏంది? ఏదో ఉంటది. ఏదో ఉంది. మాకు అనుమానం చాలా ఎక్కువైపోతుంది. ఏంది? ఎక్కడ తీసుకోతావు? ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు కదా. ఎవరితో?
మా చెల్లితోనే. బుర్ర ఉన్నారా నీకు కొంచెమన్నా? అసలు నువ్వు మనిషివేనా? డబ్బుల కోసం కాదు కదా సార్, తాగడానికి మంది కోసం డబ్బుల కోసం కాదు కదా తాగడానికి. డబ్బుల కోసం చెల్లిని పెడుతున్నాను, డబ్బుల కోసం చెల్లిని పంపిస్తున్నావు? తాగడానికి పైసలు బుర్ర కావాలి ఉన్నారా కదా. కొంచెమన్నా? ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి వాళ్ళు? అసలు వీళ్ళు బతుకుండే భూమికి బరువు. బరువు భూమికి బరువు ఇలాంటి వేస్తురా నాయన. నాకు నిన్ను చూస్తుంటేనే నాకు కూడా అసహ్యం సంబరం వేస్తుంది. వస్తుందిరా. దరిద్రుడా, ఏం మనిషివిరా అసలు, నాకు అర్థం కాదు. ఒకటి సార్, ఇతను ఇందాక ఒక పాయింట్ అన్నాడు, నాకు ఇందాక నుంచి తలలో అదే తిరుగుతుంది. నాకు అవును బయటకు పోతే కేసులు అవుతాయి, నాకు ఆమె కావాలి, నేను ఆమెతో చేసిన, నాకు ఇది ఒక ప్రాక్టీస్ అన్నాడు. ఈ మాట నాకు పదే 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 తిరుగుతుంది సార్. ఇట్లా ఇప్పుడు ఈ అమ్మాయి మీద ప్రయోగించింది, రేపు పొద్దున ఇంకో అమ్మాయి మీద చేయడం ఏముంది? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అందులో డ్రగ్స్ లో ఉంటాడు కాబట్టి ఏం అసలు ఎవడు ఇంకా అర్థం కాడు. ఈయనకి మొత్తం టోటల్ పొల్యూట్ అయిపోయినాడు. మరి ఏం చేయండి మేడం? ఏం చేయమంటావా? ఏం చేయాలో తెలుసా? నువ్వే తాగిపోయి రోడ్డు మీద నించో, బట్టలిప్పి నించో, వస్తారు ఆడోళ్ళు డబ్బులు ఇచ్చి వస్తారు, పో. అప్పుడు సుఖం దొరికిద్ది, నీ ఫీలింగ్స్ పోతాయి, నీకు డబ్బులు వస్తాయి, పో. చెయ్యిరా అట్ట చెయ్యి. ఆ పిల్లని బట్టలు ఇంపమన్నోడి, నువ్వు బట్టలు ఇప్పడానికి ఏం మరి అట్ట నిల్చో. మీరు చెప్తాం ఇప్పటి నీకు చేతులు ఉంటాయి కానీ ఇప్పుకోవడానికి చేతులు ఉండవా? ఉంటదిరా బల్పు. సందర్భం చూస్తుంటే, ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. అది కదా సార్ షాకింగ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పేరెంట్స్ తాగుబోతు కొడుకులు ఉంటే వాళ్ళు ఒక నిఘా అనేది ఇంట్లో పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో అది మనకు తెలిసే లోపే చాలా లేట్ అయిపోతుంది, ఇంట్లో ఇంత లేట్ అయిపోతుంది. సార్ దండ పెడతా సార్, మీరు దీనికి ఏదన్నా పరిష్కారం చెప్పండి సార్. అవును మేడం, ఇందాక మీరు బట్టలు ఇప్పి బయట తిరిగితే ఇక్కడ పైసలు ఇస్తా ఉన్నారు కదా, చెప్తే ఇక్కడికి వెళ్తా ప్లేస్. ఏందిరా చెప్పు తెగుతుంది గాడిది కొడుక, ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? ఇప్పుడు మళ్ళీ ఆ తిడితే కూడా మావం తిట్టినట్టు అవుతుంది. మనిషి పశువా? ఇంకా మేడం అనిందే అనుకో, ఎక్కడ నీకు కావాలా చూపించాలా? ఎన్ని సెంటర్స్ లేవు హైదరాబాద్ మొత్తం? మంచి మంచి కొట్టు, గూగుల్లో కొడితే, లేకపోతే ఎవరైనా తెలిసిన వాడిని అడిగితేనే మంచి మంచి సెంటర్స్ తెలుస్తుంది. ఆడ పోయి ఇప్పేసుకొని నిల్చో. లేకుంటే నువ్వే ఒక సెంటర్ క్రియేట్ చేసుకో, మరి ఇది నా సెంటర్ అని. అవన్నీ తెలియకనే అడుగుతుండేది. ఆహా తెలియక అడుగుతున్నావా? ఇదే తెలివేదో అక్కడ చూయించుంటే అమ్మ ఇలా అవుతుందని అడుగుంటే అమ్మ పెళ్లి చేసేది కదా. ఇప్పుడేమైంది పెళ్లి చేసుకొని? అరే ఆల్రెడీ మొత్తం ఒక జీవితాన్ని నాశనం చేసిన నీ సొంత చెల్లిది మంచి సంబంధం తీసుకొచ్చి చెల్లిని పోషించాల్సింది, మంచి పెళ్లి చేయాల్సింది, నువ్వే ఆ పిల్లని ఆగం చేస్తవి. ఇప్పుడు కూడా ఏం కాలే కదా మేడం, అపార్షన్ చేసుకుని పెళ్లి చేయొచ్చు కదా. అసలు నీకు గర్భం ధరించడం అంటే తెలుసా? నీకు అసలు భార్యాభర్తల బంధం ఏంటో తెలుసా? అవన్నీ తెలియక ఇటు తయారైనవు నువ్వు. అందుకే ఆ మాట అడుగుతున్నావు కదా ఎక్కడి నుంచో వాళ్ళని. పోలీసులు చెప్తారులే అమ్మ ఎక్కడి నుంచోవాలో ఎక్కడ ఇప్పాలో వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళు నేర్పిస్తారు, నీకు దగ్గరుండి నేర్పిస్తారు. ఏందిరా ఇట్ట తయారయ్యావు, ఇట్ట చేసినావు అన్యాయంగా పిల్లని అంత ఖరాబ్ చేసి, నువ్వు తాగి వ్యసనాలకు అలవాటు పడి నేను కడుపులో పెట్టుకొని దాచుకొని మీ నాన్నకు చెప్పకుండా ఇట్ట చేసి నువ్వు ఇంత దాకా తెచ్చినావు కదరా డ్రగ్స్కు వాటికి ఇటకు అలవాటు పడి. అబ్బాయి అయినాక అవుతారు మా అలవాటు ఉంటాయి అబ్బాయిలకి అయితే. నువ్వు ఒరే పుట్టినమ్మటి నువ్వు చచ్చిపోయినా నాకు బాగుండు కదరా, నాకు మనశ్శాంతిగా ఉండు. ఎందుకురా అంతలా మాట మాట్లాడేది నువ్వు? ఇప్పుడన్నా ఉన్నావు నువ్వు బతికి, నువ్వు ఏం లాభం? నువ్వు మీరు చెప్పినట్టు బతికి ఉన్న చచ్చిపోయిన ఒకటే అండి. యాక్చువల్లీ ఇలాంటి రిలేషన్షిప్స్ అనేది టబూ రిలేషన్షిప్స్ అంటారు. అంటే బ్లడ్ రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా లా ఎంకరేజ్ చేయదు, అండ్ బ్లడ్ రిలేషన్షిప్స్లో పెళ్ళిళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు. సో ఇది ఒక టబూ రిలేషన్షిప్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే ఎటువంటి ఫార్వర్డ్ అవ్వడానికి ఏం లేదు. ఖచ్చితంగా ఆ అమ్మాయి పర్మిషన్ తోటి వాళ్ళ ఫ్యామిలీ డిస్కషన్ చేసేసి ఆమెకి ఏదైనా ఒక మెడికల్ ట్రీట్మెంట్ ఏదైనా చేయిస్తేనే బెటర్. లేకపోతే ఇంకొన్ని డేస్ ఎంత లేట్ చేస్తామో అంతా ఇంకా డిఫికల్టీస్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఇక్కడైతే అదే చేయగలుగుతాము. ఇతనికైతే మనము కంప్లైంట్ ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా జైలు అవుతుందండి. ఇవ్వాలి సార్, జైలు అవుతుంది. రేప్ కేటగిరీ కిందికి వస్తుంది. సెక్షన్ 65 BNS, 64 and 65 BNS అనేది ఒకటి యాక్ట్ ఉంటుంది. రేప్ కేటగిరీ కిందికే వస్తుంది. ఖచ్చితంగా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, 100% ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా వదలకండి. ఈ దుర్మార్గుడు బయట తిరిగి మీ అమ్మాయి కేవలం తనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అనుభవించేటట్టు చేసిండు, చాలా చెడగొట్టేసిండు. ఇప్పుడు ఆ బిడ్డ ఇతందా వేరే వాళ్ళదా ఎవరిదో కూడా తెలియదు, అలాంటి సిచ్యువేషన్స్లో పెట్టేసిండు. మీకు ఖచ్చితంగా మీరు వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ జరుగుతుంది, FIR అవుతుంది, జైలుకి వెళ్ళి కూర్చుంటాడమ్మా. కరెక్ట్ 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. క్లియర్ కట్గా 10 years ఉంటాడు.
స్టార్టింగ్ 6 months బయటకు కూడా రాడు, బెయిల్ కూడా రాదు. మీరు ఈ పని చేయండి, ఇదే మీరు ఇక్కడ చేయగలిగింది, వేరే ఏ ఆప్షన్ లేదు. మీరు ఒకవేళ వదిలేస్తే పోనీలే వాడి కర్మ, వాడంతటికి వాడు బతికేస్తాడు అని వదిలేస్తే మాత్రం ఇంకా ఎంతమంది ఆడోళ్ళ జీవితాలు నాశనం చేస్తాడో తెలియదు. మళ్ళీ మీ ఇంటికే వచ్చి మీ మీదనే అటాక్ చేసి మిమ్మల్ని ఏదైనా హాని చేయగలుగుతాడు. సరే సార్, మీరు చెప్పినట్టే కేసు వెళ్ళండి అమ్మా, మేము కూడా ఉన్నాం మీతో పాటు, మీకు సపోర్టివ్గా ఉంటాం. మీకు కంప్లైంట్ ఇవ్వడానికి మేము కూడా వస్తాం, మీతో వస్తాం, మీ కంప్లైంట్ అయ్యేలా చేస్తాం, ఎఫ్ఐఆర్ అయ్యేలా చూస్తాం, ఖచ్చితంగా చేస్తారు కూడా. ఇది చిన్న ఆఫెన్స్ కాదు, ఇది ఒక సాంఘిక నేరం కిందికి పరిగణలోకి వస్తుంది. సో భయపడే అవసరం లేదు దీనికి. మీరు వెళ్ళండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ అచ్చోసిన ఆంబోతిని బయటకి తిరగకుండా ఉండేయడమే కరెక్టు. ఆమె కూడా నిర్ణయం తీసుకుంది, ఎట్లయినా మేడం వాడిని లోపల వేయించడమే కరెక్ట్ అని. నీ మంచి మనసు ఒప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఇక్కడ నీ బిడ్డ ఒక్క జీవితం పాడైపోయిందని కాకుండా కన్న తల్లిగా ఇంకెంతమంది కన్న తల్లిదండ్రులు అలా అయిపోతారు అని ముందే ఊహించి నీ కొడుకే శిక్ష పడాలి అనుకుంటున్నావు కదా, ముందు నిన్ను అప్రిషియేట్ చేయాలమ్మా. సరే అండి, మీరు వెళ్ళండి, కూర్చోండి. ఆ ప్రొసీజర్ ఏముంటుందో నేను వివరంగా మీకు మాట్లాడతాను, మీరు వెళ్ళండి. చదువుకున్న వాళ్ళంటే అనుకోవచ్చు, కానీ నిజంగా ఇలా కూలీ నాలి చేసుకొని బ్రతికే ఈ తల్లులకు కూడా ఇంకా ఎంత అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు పోనీ మనం ఏమన్నా తెలియని కాలంలో ఉన్నామా? మనం ఉండేది ఈ కలియుగంలో ఉండి కూడా ఇంకా నా కొడుకుని నమ్మినా, నా కూతుర్ని నమ్మి ఇద్దరిని ఒకే చోట వదిలేసిపోయానని చెప్పి ఆ కన్న తల్లి ఆవేదనని అసలు ఇంక ఎలా కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకెలా తెలియజేస్తామండి? యాక్చువల్గా తల్లిదండ్రులకి ముందుగా కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఒక పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని సమాజంలో పెంచడము అనేది ముందుగా తల్లిదండ్రులకు తెలిసి ఉండాలండి. ఎందుకనంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తున్నారు, నేను నా పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకొని ఆప్యాయంగా, కొట్టకుండా, తిట్టకుండా, అడిగిందల్లా ఇవ్వడము, కష్టపడకుండా చూసుకుంటే నేను ముసలివాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కనీసం తిండికి కూడా మాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు అన్న ఆలోచన మొదటగా తల్లిదండ్రుల్లో ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళే పిల్లల్ని ఒక పాపం అనేది, ఒక తప్పు అనే దాంట్లో పెంచుతున్నారు. ఆ తప్పు ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు ఈ పిల్లలు ఏం చేస్తారు, మా తల్లిదండ్రులు ఏమనట్లేదు, నేనేం చేసినా కడుపులో పెట్టుకొని దాచుకుంటారు, నన్ను ఏమనరు, కొట్టరు అన్న ఆలోచనతోటి వాళ్ళు గాలికి వదిలేయడం వల్ల ఈ తాగడము, ఇలా డ్రగ్స్కి అలవాటు పడ్డము, వేరే అమ్మాయిలతో వెళ్ళడము, వాళ్ళు వెళ్ళేది అది వేరే దారి. కానీ ఇక్కడ ఏమైపోతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు ఉన్నారా లేదా చూడకుండా అది చెల్లే కానీ, అక్కే కానీ, లేదా తమ్ముడు భార్య కానీ, లేకపోతే అన్న భార్యే కానీ, ఇంకొక కొన్ని విషయాలు అయితే కన్న తల్లి అని కూడా చూడట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు అంటే మొదటగా తల్లిదండ్రులు ఆలోచించాల్సింది, నా పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఫోన్ ఉందా, ఫోన్లో ఏం చేస్తున్నారు, రూమ్లో ఏం చేస్తున్నారు. నేను లేనప్పుడు నా కొడుకు లేదా నా కూతురు నా పరిమితిలో కాకుండా ఇంకా బయట ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిదీ కన్న తల్లిదండ్రులుగా వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఏ దారిలో ఉన్నారు అన్నది వీళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ కూడా నిలబడుతుంది, వీళ్ళే సక్రమంగా ఒక దారిలోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రము ఇక్కడ తను సొంత చెల్లి తను ఖరాబ్ చేసిందే కాకుండా తన ఫ్రెండ్స్తో కూడా ఇందులోకి దింపాడు. ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎవరా అన్నది క్లారిటీ లేదు. కాకుంటే ఇక్కడ మాత్రము తను తల్లిదండ్రుల సమక్షంలో, ఇది తన భర్తకు కూడా తెలవాలి ఖచ్చితంగా, తన భర్తకు కూడా తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి సమక్షంలో వాళ్ళ డెసిషన్ మీద అబార్షన్ కూడా చేయించవచ్చు. ఓకే, ఇది సార్. మరి ఇట్లాంటి ఇంత రోగ్స్కి ఎట్లా అయ్యాలి సార్? ఇంక ఏం పెట్టి లోపల దోచినా కూడా వీళ్ళల్లో అసలు ఎలా మార్పు వస్తుంది? సొసైటీకి ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇంకెంత హాని ఉంది అసలు? సో యాక్చువల్లీ మేడము లీగల్ ఆస్పెక్ట్లో చూస్తే ఇలాంటి రిలేషన్షిప్స్ అనేది టోటలీ ఇల్లీగల్ అండి. లా అనేది ఎంకరేజ్ చేయదు. ఇలాంటి రిలేషన్షిప్స్కి మనము టబూ రిలేషన్షిప్స్ అని అంటాము. సో రిలేషన్షిప్ బిట్వీన్ సిబ్లింగ్స్ ఆర్ మన ఫ్యామిలీలో బ్లడ్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళతోటి ఒకవేళ ఆ రిలేషన్షిప్ పెట్టుకుంటే దాన్ని టబూ రిలేషన్షిప్ అంటాము. అది ఇల్లీగల్ అండి. సో ఈ రోజుల్లో ఏంటంటే మనం చూస్తుంటాం, ఇంట్లోనే బ్రదర్స్తో బ్రదర్స్ కానీ, లేకుంటే కజిన్స్తో కానీ, లేకపోతే ఇంకా మనకి అత్తలు మామలు ఎవరు పడితే వాళ్ళతోటి కూడా రిలేషన్షిప్స్ ఈరోజు బయట పడుతున్నాయి. మనం చూస్తున్నాం, క్రైమ్స్ కూడా చాలా పెరిగిపోతుంది, క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. సో చాలా మంది యువత ఏంటంటే కేవలం ఆ సెక్షువల్ ప్లెజర్ కోసము ముంగట ఎవరున్నారు అని కూడా చూడకుండా వాళ్ళతో ఇలాంటి రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోయి ఒక చెడు వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇది బయటపడుతుందో
పేరెంట్స్ పరువు ఎలాగో పోతుంది, దాంతోపాటు వాళ్ళ సెల్ఫ్ పరువు కూడా వెళ్ళిపోతుంది. సో నేను కొన్ని కేసెస్లో చూసింది ఏంటంటే, సిటీస్లలో చాలామంది ఉంటుంటారు కదా, సో వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళ బ్రదర్స్ని సేమ్ రూమ్స్లో ఉంటారు, సేమ్ ఫ్లాట్స్లో ఉంటారు. సో అక్కడ వాళ్ళ బాబాయ్ పిల్లలు కానీ సిబ్లింగ్స్ ఎవరైనా కానీ, సో మా దగ్గర నుండి మా సిస్టరే కదా అని ఉంటారు. బయటకు చూపించడం ఒకటి ఉంటుంది, ఇంటర్నల్ జరిగేది ఒకటి ఉంటుంది. సో ఇలా చాలా జరుగుతున్నాయి. ఇది మాకు చాలా బయటపడ్డాయి కూడా. నేను కూడా చాలా కేసులు ఎలాంటివి చూసిన లైవ్గా. సో ఇలాంటి ప్రొహిబిటెడ్ అండి, ఇలాంటిది ఎవరు చేయకూడదు. ఏదైనా చేస్తే ఒక అప్పటి మందం మీరు హ్యాపీగానే ఉంటుంది, ఆ టైం మీకు ఓకే. కానీ ఆ టైం దాటిన తర్వాత మాత్రం మీరు చాలా సఫర్ అవుతారు, చాలా ఫీల్ అవుతారు, చాలా మీకు మెంటల్ టెన్షన్ బాగా పెరిగిపోతారు. కొంతమంది అయితే సుసైడ్స్ కూడా చేసుకుంటారు తర్వాత గ్రహించి, అయ్యో నేను ఇంత పాపం చేసినానా అని సుసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఇంకోటి నేను ఆడపిల్లలకు సజెషన్ ఏమి ఇస్తానంటే, ఈవెన్ నేను ఇక్కడ పేరెంట్స్కి సజెషన్ ఏమి ఇస్తానంటే, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఒక నజర్ వేస్తూ ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఇండ్లలో బ్రదర్ సిస్టర్ ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో ఎట్లాంటి రిలేషన్షిప్ నడుస్తుంది ఏంది అని ఒక నిఘా అనేది పెట్టాలి. ఎందుకంటే పాతకాలం లేదు మేడం, ఇప్పుడు టోటల్ జనరేషన్ చేంజ్ ఉంది, క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. సో మనం కూడా ఒక నిఘా పెడుతూ అన్నీ కూడా ఒక చూపు ఉండాలి అందరిపైన కూడా. సో ఓన్లీ మన ఇంట్లోనే కాకుండా, ఇంట్లో వాళ్ళ మీద కాకుండా, మన కూతురు బయటకు వెళ్తుంది ఎవరితో మాట్లాడుతుంది, మన కొడుకు బయటకు వెళ్తుండు ఎవరితో మాట్లాడుతుండు. ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీలోనే మన శత్రువులు ఉంటారు. ఎట్లా అంటే, ఇప్పుడు మన పాప ఏజ్ వచ్చేసి ఒక 10-12 years అనుకుందాం, బాబు ఏజ్ వచ్చేసి కూడా ఒక 10-12 years అనుకుందాం. వాళ్ళకి ఆ ఏజ్లో ఏది ఇవ్వకూడదో మనం ఇవ్వము. ఆబ్వియస్లీ మొబైల్ ఫోన్ తక్కువ ఇస్తాము, వాళ్ళకి కొన్ని ఏది చూపించాలో ఏది చూపించకూడదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం. కానీ మన ఫ్యామిలీ మన చుట్టాలలోనే కొంతమంది ఉంటారు, అయ్యో మీ నాన్న ఇది ఇస్తలేడా, అయ్యో మీ నాన్న ఇది కొనిస్తలేడా, మీ అమ్మ ఇది చెప్తుందా నేను ఇస్తా అని వాళ్ళతో క్లోజ్ అయిపోతారు. మొబైల్ ఇస్తారు, చూడరాని వీడియోలు చూపిస్తారు, వాళ్ళకి ఆ ఏజ్లో ఇవ్వరాంది ఇస్తారు, తాగిపిస్తారు. సో అట్లా వాళ్ళ అమ్మ నాన్నలు నాకు ఎనిమీస్, వీళ్ళు నాకు చాలా దగ్గర, వీళ్ళు నాకు ఇంకా మంచిగా కేర్ చేస్తారు, నా గురించి ఆలోచిస్తున్నారని వాళ్ళ చిన్న ఏజ్లోనే వాళ్ళు అలా మ్యాచ్యూరిటీ అంతా ఉండదు కాబట్టి వాళ్ళ సైడ్ అట్రాక్ట్ అయ్యి ఇలా అసాంఘిక కార్యకలాపాలకు గురవుతున్నారండి. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మేలుకోండి, కోలుకోండి, కొంచెం ఆలోచించండి, చూసుకోండి. చూశారు కదండి, అసలు ఏంటి క్రైమ్లో కూడా ఇన్ని రకరకాల క్రైమ్స్ ఉంటాయా అని నాకు మాత్రం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాతే ఇన్ని తెలుస్తున్నాయి, ఇన్ని అర్థమవుతున్నాయి. మనము బయట సమాజంలోకి వెళ్ళేటప్పుడు మన పిల్లలకి ఏం చెప్పి పంపిస్తామంటే, అమ్మ వాళ్ళతో జాగ్రత్త ఉండు, వీళ్ళతో జాగ్రత్త ఉండు అని చెప్పి పంపిస్తాం. కానీ ఇంట్లోనే మనకు ఉన్న ఇంట్లో మనిషి కూడా పరపురుషుడు అయిపోతాడు, వాడు కూడా అటాక్ చేస్తాడు అని అసలు మనం ఊహించని పరిణామాలు కూడా ఇక్కడ చూడాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు చెప్తున్నా, బయట కాదు ఇంట్లో కూడా మెలకువలు వహించి ఇంట్లో కూడా ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకొని మెసులుకోవాలని మాత్రం ఈ ప్లాట్ఫామ్ సందర్భంగా చెప్తున్నాను. అలాగే అయ్యో మన ఇంట్లో జరిగింది కదా మనం చెప్పేస్తే మన కొడుకు అన్యాయం అయిపోతాడు, లేకపోతే మన కొడుకు బయటకు వెళ్ళిపోతాడు, వాడికి చెడ్డ పేరు వస్తుందని, లేకపోతే కూతురు అలా చేసిందని కూతురికి చెడ్డ పేరు వస్తుందా అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ఈరోజు మీ పిల్లల్ని మీరు దాచిపెడితే రేపు పొద్దున వాళ్ళు ఇంకా పెద్దగా అంటే ఏమంటారంటే పుండుని చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సరైన ఆయింట్మెంట్ పూసి నయం చేసుకోవాలి, కానీ అలా వదిలేస్తే రణం అయిపోతుంది అంటారు కదా, అలా మాదిరి అయిపోతుంది. కాబట్టి మీరందరూ మేల్కొని ఇంత పెద్ద సిచ్యువేషన్ రాకుండా మీరు ముందే చూసుకోవాలని చెప్పి నేను నా విచారణ నుంచి మీకు సవినయంగా వ్యక్తపరుస్తున్నాను. మీకు కూడా మీ చుట్టుపక్కల కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, ఇలాంటివి జరిగితే మాత్రం నా విచారణకి మీరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను.